మైగ్రేషన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరు మీ కంపెనీలో గిటప్ వాడారు, గిటప్ ఎంటర్ప్రైజ్ వాడారు. ఈ గిటప్ టు ఎక్కడో చూడండి ఏజూర్ రిపోస్ ఏదో ఒక అన్నది ఆపోజిట్ రిపోజిటరీకి కాపీ చేయాలి అనుకున్నాడు. సో గిటప్లో ఏదైతే రిపోజిటరీ ఉందో అదే రిపోజిటరీ ఏజూర్లోకి రావాలి. సో ఎలా చేస్తామనేది ఇంపార్టెంట్. ఓకే, సూపర్. సో పదండి ఇప్పుడు మైగ్రేషన్ గురించి చెప్తాను. సో ఇది నా ఏజూర్ రిపోజిటరీ అండి. ఓకే, సో ఇప్పుడు నాకు ఇక్కడ గిట్హబ్లో ఏదైతే నా గిట్హబ్లో ఉందో, ఓకే, ఏదైతే నాకు గిట్హబ్లో ఈ రిపోజిటరీ ఉందో ఈ రిపోజిటరీ నాకు ఏజూర్లోకి రావాలి. సో ఏజూర్లోకి రావాలంటే ఇక్కడ 4 బ్రాంచెస్ ఉన్నాయి, 4 బ్రాంచెస్ రావాలి. సో మొత్తం రావాలి. సో ఎలా తెస్తాం? సో అందరికి ఏమనిపిస్తుంది అంటే అన్న ఇక్కడ మనం గిట్ రిమోట్ -v అని ఇస్తే గిట్హబ్ URL చూపిస్తుంది కదా, సో URLని మార్చుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి అనిపించవచ్చు. సో చూద్దాం కదా. సో ఇక్కడికి వచ్చి .gitలోకి వెళ్ళి ఇక్కడ కాన్ఫిగ్ ఫైల్లో ఇది ఉంది కదండి. సో ఈ కాన్ఫిగ్ ఫైల్లో నేను రిపోజిటరీ URL మార్చేస్తే సరిపోతుంది కదా అనిపిస్తుంది. సరే, మారిస్తే ఏమైతే చూపిస్తాను. సో మీరు చెప్పినట్టుగానే సో Azure రిపోజిటరీ ఫైల్ కాపీ చేసుకొని కాపీ, సో తీసేసి నేను ఇక్కడ తీసేసి ఇది ఇచ్చేసాను. ఓకే, సేవ్ చేసి ఇప్పుడు నేను అదే గిట్ రిమోట్ -v అని ఇస్తే నాకు ఏజూర్ లింక్ వచ్చేసాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, చెక్అవుట్ మెయిన్కి వెళ్తాను. సో మెయిన్కి వెళ్ళి గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ అని ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు చూడండి కోడ్ అయితే పుష్ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చి నేను రీఫ్రెష్ చేస్తే సో కోడ్ అయితే వచ్చింది కదండి. మరి బ్రాంచెస్ అప్పుడు మీకు అనిపిస్తుంది ఏముందన్న 4 బ్రాంచెసే కదా, చెక్అవుట్ చేసుకొని ఒక్కొక్క బ్రాంచ్లోకి వెళ్ళి స్విచ్ అయ్యి పుష్ ఆరిజిన్ చేస్తే సరిపోద్ది కదా అనిపిస్తుంది. ఓకే, ఒక రిపోజిటరీ కానీ బాగానే, అదే 1000 రిపోజిటరీస్ ఉంటాయి, అందులో ఒక్కొక్క రిపోజిటరీలో 10 బ్రాంచెస్ ఉంటాయి. అప్పుడు ఎలా చేస్తారు? అప్పుడు 10 బ్రాంచెస్కి స్విచ్ అయ్యి చేయడం చాలా కష్టం. సో ఇలాంటి సినారియోస్లో గిటబ్ కూడా మనకి ఒక 2 కమాండ్స్ ప్రొవైడ్ చేశాం. ఒకటి ఏంటిదంటే గిట్ క్లోను, మన రెగ్యులర్ వాడే క్లోను URL ఇస్తాం. ఇక్కడ ఏమి ఇస్తాం, గిట్ URL ఇస్తాం. సో ఈ URLకి ముందు మనం బ్యాకప్ కోసం -బేర్ అని ఇస్తామండి. సో ఈ బేర్ కాపీ ఏం చేస్తుందంటే ఒక రిపోజిటరీ బ్యాకప్ మొత్తం నీ లోకల్లోకి డౌన్లోడ్ చేస్తుంది. ఓకే, దాని తర్వాత మనకి ఇంకొక కమాండ్ ఏంటంటే గిట్ పుష్ -rr మిర్రర్ గిట్ -url ఇస్తాం. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ కమాండ్ ఇస్తామో గిట్ పుష్ -mirror URL ఇస్తాము. గిట్ అంటే ఎక్కడ ఏ రిపోజిటరీ వాడలేదు ఆ రిపోజిటరీ ఇస్తాము. ఇక్కడ ఉన్న బేర్ కాపీ ద్వారా ఆ ఉన్న మొత్తం వెళ్ళిపోతుంది. సో ఎలా వెళ్తుందో చూద్దాం. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే గిట్ క్లోన్, నేను ఒక స్టెప్ బయటికి వెళ్ళలేదని అదే రిపోజిటరీ చేసేస్తాను, ఏం కాదులేదు. సో ఇక్కడికి వచ్చి ఈ రిపోజిటరీ మన రిపోజిటరీ ఏదైతే ఉందో ఆ రిపోజిటరీ వచ్చి కాపీ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ గిట్ క్లోన్ -బేర్ అని చెప్పి నేను ఇక్కడ పేస్ట్ చేస్తే ఇప్పుడు నాకు బేర్ కాపీ ఒకటి క్లోన్ అయితే చూడండి. సో ఇప్పుడు నేను LS అని ఇస్తాను. ఇక్కడ చూసారా .git అనేది ఇదేనండి బేర్ కాపీ. పుట్టి రిపోజిటరీ క్లోన్ అయితే ఇంతవరకే క్లోన్ అవుతుంది, బట్ ఇప్పుడు .git తోటి క్లోన్ అయిపోతుంది. అంటే బేర్ కాపీ CD YT వెళ్ళి ఇప్పుడు నేను LS అని ఇస్తే చూడండి నా ఫైల్స్ ఏమైనా కనిపిస్తున్నాయా, 1.2.txt కనిపిస్తున్నాయా? కనిపించవు. ఎందుకని? సో ఎందుకంటే ఇది బ్యాకప్ కాపీ కాబట్టి బ్యాకప్ స్టాండర్డ్లో ఉంటుంది, ఎన్క్రిప్ట్ అయ్యి.
సో ఇక్కడ చూసారా పేరు అని కనిపిస్తుంది. సో అది ఇప్పుడు గిట్ PUSH పుష్ -mi మీరు సో Azureలోకి వెళ్ళి కొత్త రిపోజిటరీ క్రియేట్ చేసుకోండి. ఈ రిపోజిటరీ ఇంకా అయిపోయిందండి, మనం ఆల్రెడీ యాడ్ చేసాం కదా. సో అందుకని నేను ఏం చేస్తానంటే కొత్త రిపోజిటరీ క్రియేట్ చేసుకుంటాను. న్యూ రిపోజిటరీ migration 29. సో ఇది తీసేయండి, క్రియేట్ మీ వద్ద ఎంటీ రిపోజిటరీ క్రియేట్ చేయండి. సో కాపీ, సో ఇక్కడికి వచ్చి గిట్ పుష్ ఆరిజిన్ మీటర్ గిట్ పుష్ -మీటర్ ఎంటర్. సో ఇప్పుడు Azure URL యూజ్ చేసి రిపోజిటరీ URL ప్రెస్ ఎంటర్ చేశాను చూడండి. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేయగానే సో చూడండి, సో వచ్చేసాయా. తర్వాత మనకు కావాల్సిన 5 బ్రాంచెస్ వచ్చేసాయా. సో ఇదేనండి ఇక్కడ ఇంపార్టెంట్. సో కోడ్ అనేది ఏమి లాస్ కాకుండా అంతా వచ్చేస్తుంది. సో ఇక్కడ కమెంట్స్ కూడా వచ్చేస్తాయి. సో చూడండి, ఓకే. సో ఇదేనండి మనకి ఈ 2 మైగ్రేషన్స్ ఇలాగే వస్తాయి. ఇప్పుడు 100 కాదు, ఎన్నైనా 1000 అయినా చేయొచ్చు. ఏముంది, క్లోన్ తోటి ఒకటి చేసుకుంటాము, పుష్తో URL ఒకటి చేసుకుంటాము. ఇక్కడ ఒక వేరే ఏ రిపోజిటరీ క్లోన్ చేసుకోవాలో చూసుకుంటాము, ఎక్కడ ఏ రిపోజిటరీలో పుష్ చేయాలో చూసుకుంటాము. సో సరిపోతుంది. సో ఇదేనండి మైగ్రేషన్స్. సో ఎక్కడికి పోయినా పోండి, మన గిట్లాబ్లో మైగ్రేట్ చేస్తారా, Azureలో మైగ్రేట్ చేస్తారా, బిట్బకెట్లో మైగ్రేట్ చేస్తారా, ఎక్కడికైనా చేయండి, ఈ కమాండ్సే ఉంటాయి. ఓకే, సో ఇవేనండి. సో ఇంకా ఫీచర్ బ్రాంచ్ అంటే ఏదో కాదండి, మనం క్రియేట్ చేసే వాటిని ఫీచర్ నేమ్ తోటి చేస్తాం. ఫీచర్ అని చెప్పి ఫీచర్ బ్రాంచెస్ అంటారు. ఇప్పుడు నేను ABC అనే బ్రాంచెస్ క్రియేట్ చేసే కదా, ఫన్ అనే ఒక బ్రాంచ్, టెస్ట్ అనే బ్రాంచ్, అవన్నీ ఫీచర్ బ్రాంచెస్. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే మనం ఆర్గనైజేషన్స్ చూసినప్పుడు ఫీచర్ / బ్రాంచ్ నేమ్ అని ఉంటుంది. సో అది ఇవన్నీ ఏంటంటే ఫీచర్ బ్రాంచ్ అని చెప్పి డిసైడ్ చేస్తారు. అంతే, ఇక్కడ ఫీచర్ అని చెప్పి ఒక నేమ్ని యాడ్ చేస్తే అదే ఫీచర్ ఫీచర్ బ్రాంచ్ అని పిలుస్తాను. అంతకుమించి మనం ఏం చేస్తున్నాం, ఫీచర్ లేకుండా బ్రాంచ్ నేమ్ ఇస్తున్నాం. సో ఇది కూడా ఫీచర్. కన్ఫ్యూజ్ ఏమవుతుంది, మనం ఏదైనా మెయిన్ డిఫాల్ట్ బ్రాంచ్ కాకుండా ఏ బ్రాంచ్ అయినా ఫీచర్ బ్రాంచ్. ఓకే, సో పదండి నెక్స్ట్ ఇంకా GitHub CI గురించి చూసుకుందాం. CI టూల్ స్టార్ట్ చేసుకుందాం.